బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిఫ్ మునీర్ ఎంత దిగజారిండో చూడుర్రి. ఏదైతే ఇంతకు ముందు పాలస్తీనా కోసం పోరాటం చేసి ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా వీళ్ళందరూ ఇస్లాం దేశాలతో కలిసి పోరాటం చేసినటువంటి పాకిస్తాను ఇప్పుడు వాళ్ళ సైనికులను 10,000 అమెరికన్ డాలర్లకు అటు ఇజ్రాయెల్కే మళ్ళీ అమ్మకానికి పెట్టింది. ఇప్పుడు మామూలుగా ప్రజాస్వామ్య దేశం ఎట్లుంటాయంటే ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటారో పాకిస్తాన్ అంటే సైనికులకు ఏమన్నా ఇబ్బంది కలిగినా కానీ, రాజకీయ నాయకులు ఏమన్నా ఎకతక్క చేసినా కానీ ఆర్మీ చీఫే వాళ్ళని చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఆపోజిట్ ఉంది. ఈ ఎవరైతే ఆసిఫ్ మునీర్ ఉన్నాడో ఆ సైనికులనే అమ్మకానికి పెట్టిండు. అది కూడా వాళ్ళ ఆపోజిట్ గా ప్రవర్తించే కంట్రీ అయినటువంటి ఇజ్రాయెల్ కు. సో ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ఇస్లాం దేశాలన్నిటికీ మేమే పెద్దగా వ్యవహరిస్తాం, మా దగ్గరనే అనుభవాలు ఉన్నాయన్నటువంటి చెప్పినటువంటి ఈ ఆసిఫ్ మునీర్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ అధ్యక్షుడు ఇప్పుడు ప్రధాని షాబాజ్ షరీఫ్ కావచ్చు, ఇప్పుడు వాళ్ళ కిందికే పోతున్నారు. సో మరి ఇది ఎందుకు జరిగింది, అసలు అమ్మకానికి ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు మొన్న ఈజిప్ట్ లో ఏదైతే గాజాకు పాలస్తీనాకును ఇటు ఇజ్రాయెల్ కు మధ్య ఒక ఒప్పందం చేసిండు ట్రంప్. సో ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఈ గాజాకు సంబంధించినటువంటి హమాస్ కు సంబంధించినటువంటి తీవ్రవాదులు వేరే వేరే దేశాలపై తలదాల్చుకోవడం, ఈ తలదాచుకున్నటువంటి వాళ్ళపైన ఇజ్రాయెల్ దేశపోళ్ళు పోయి వాళ్ళైనా దాడి చేయడం. అంటే మనం చూసుకోవచ్చు ఖత్తర్లో పోయి హమాస్ తీవ్రవాదులు దాక్కుంటే వాళ్ళు ఊరుకుంటారా? ఎక్కడున్నా వీళ్ళతో ప్రమాదం అని చెప్పేసి ఖత్తర్లా ఎక్కడైతే హమాస్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయో అక్కడ బాంబులు వేస్తారు. సో అట్లా వేరే వేరే దేశాల్లో కూడా అదే సిచ్యువేషన్ జరుగుతుంది. సో ఈ దేశాలన్నీ పోయి ఏం చేస్తాయి, ట్రంప్తో పోయి మాట్లాడతాయి. ఏమని అంటే, ఇజ్రాయెల్ ఈ హమాస్ తీవ్రవాదులు చేయబట్టి మా దేశాల మీద దాడి చేస్తున్నారు, నువ్వు జరగబోయి మాట్లాడి ఇజ్రాయెల్ కును ఈ గాజాకు మధ్య ఒక ఒప్పందం తీసుకురా అని చెప్పేసి ఈ మిగతా కంట్రీస్ ఎవరైతే ఉన్నాయో సో అవి మొత్తం పోయి ట్రంప్ తోనే మాట్లాడతాయి. ఈ ట్రంప్ మొత్తం మీద ఈజిప్ట్ పోయి ఒక 20 లైన్లు రాసి ఇది ఇట్లా అని చెప్పేసి, మీరు జర మంచిగుండ్రు పోయి లొల్లి పెట్టుకోకూడదు, మీ వల్ల ప్రపంచం అంత ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక పీస్ మీటింగ్ అయితే చేసి దాన్ని సక్సెస్ చేస్తాడు. కానీ ఒక మాట అంటాడు, ఏమని అంటే, ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు ఖతర్లా చుండు ఏమంటే ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారు కదా, సో మరి మీరు ఎందుకు ఆ తీవ్రవాదులను దగ్గర ఉంచుకుంటారు? సో ఈ ఖతరే కావచ్చు, మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో సో ఎందుకు వాళ్ళని మీరు ప్రోత్సహిస్తారు అని చెప్పేసి ఒక గట్టి సురుకు అయితే పెడతాడు. సో సురుకు పెడతాడు, మొత్తం మీద ఆ పీస్ మీటింగ్ అయిపోతుంది. మళ్ళా వారానికి సేమ్ థింగ్, ఏదైతే తీవ్రవాదుల పైన హమాస్ తీవ్రవాదుల పైన మళ్ళా ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళా దాడులు చేస్తారు, మొదలు పెడతారు. ఎందుకంటే తీవ్రవాదాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు, తీవ్రవాదులు ఉండద్దని చెప్పి వాళ్ళు చూస్తా ఉన్నారు. అంటే ఆ స్థాయిలో దాడులు జరగకపోయినా కానీ దాడులు వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు ఏం కావాలి అంటే, మామూలుగా ఇప్పుడు ఏదైనా లొల్లి జరిగినప్పుడు 4 పెద్ద మనుషులు పోయి అడ్డం పడతారు కదా, అరే నువ్వు అటు ఉండరు పోయి, నువ్వు ఇటు ఉండరు పోయి అన్నట్టు ఒక ఇంటర్నేషనల్ కు సంబంధించినట్టు ఒక వ్యవస్థ ఉంటది. సో వాళ్ళు ఏం చేయాలంటే, అంటే వేరే వేరే దేశాలకు సంబంధించినటువంటి సైనికులు అక్కడ పోయి నిలబడి, సో నువ్వు అటుండు నువ్వు ఇటు అని చెప్పి ఆపాలి అని చెప్పి ఎవరు చెప్తారు? ట్రంప్ చెప్తాడు. ట్రంప్ లాంటి పెద్ద పెద్ద దేశాలకు సంబంధించిన వాళ్ళు చెప్తారు ఏంటంటే, అక్కడికి వచ్చి మిగతా దేశాల సైనికులు కొంచెం సపోర్ట్ చేయాలని చెప్తారు. మరి ఇదే అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ మరి వాళ్ళ దేశ సైనికులను ఇక్కడ ఉంచుతాడా అంటే ఉంచడు, నేను ఉంచా అని చెప్తాడు. మరి ఆ టర్కీకి సంబంధించిన వాళ్ళు మీ సైనికులు ఇక్కడ ఉంచుతారా అంటే ఉంచని చెప్తారు. ఎందుకు అంటే, హమాస్ లా అంటే గాజా అనే ప్లేస్లలో ఎవరివై నిలబడ్డా గానీ పుష్కన్ అక్కడ ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి వాళ్ళు దాడులు చేస్తే వీళ్ళు చచ్చిపోతారు. సో వీళ్ళ సైనికులు చచ్చిపోడు వీళ్ళకి ఎట్లా ఇష్టం ఉంటది? అమెరికాకి ఇష్టం ఉండదు, అటు టర్కీకి ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు దీన్ని వాడుకుంటానికి ఆసిఫ్ మునీర్ ఏం చేస్తాడంటే, మాకు సంబంధించినటువంటి సైనికులను మేము అక్కడ పెడతాము, మేము మీకు ఇస్తాము అని చెప్పి ఇజ్రాయెల్తో మాట్లాడతాడు. ఏమని అంటాడంటే, అక్కడ పెడతాం కానీ మాకు కావాల్సిందేంది, ఒక్కొక్క సైనికుని పైన 10,000 అమెరికన్ డాలర్స్ కావాలని చెప్పేసి ఒక ఒప్పందం గురించి మాట్లాడతాడు. సో అంటే $10,000 ఇస్తే మా సైనికులు అక్కడ ఉంచుతాం, వాళ్ళు ఉండని పోని మాకు సంబంధం లేదన్నట్టు ఆసిఫ్ మునీర్ మాట్లాడతాడు. అంటే ఈతన ఇజ్రాయెల్ కు వాళ్లకు సానుకూలంగానే అక్కడ వీళ్ళని పెడుతున్నట్టు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం మాట్లాడతారంటే, సో మొన్న నువ్వు ఈజిప్ట్ వచ్చినావు కదా, ఈజిప్ట్ వచ్చి ట్రంప్ ఏది మాట్లాడినా దానికి తలూపినవు, ఆ ట్రంప్ ప్రపంచ పెద్దన్న, ఆయనకు శాంతి బహుమతి ఇవ్వాలి, ఆయన్నే పీస్ మీటింగ్లు అన్ని చేస్తుండని చెప్పినావు కదా. సో ఇప్పుడు నువ్వు సమాజ సేవ చేయి. సో ఇప్పుడు మాకు నువ్వు ఈ పాలస్తీనాకు లొల్లి జరగద్దని నువ్వు కోరుకుంటున్నావు కదా, సో నీకు సంబంధించినటువంటి సైనికులను అక్కడ పెట్టు.
అక్కడ పెడితే నువ్వు సమాజ సేవ చేసినట్టయితే నిజంగానే నువ్వు ఇస్లాం దేశాలన్నిటికీ సపోర్ట్ గా వాళ్ళకి ఏం కాకుండా నిలబడ్డట్టు ఉంటది అని చెప్పి ఇజ్రాయెల్ అంటారు. సో సరే, 10,000 అమెరికన్ డాలర్లు అడిగినావు కదా, ఏదో ఖర్చుల కోసము ఒక $100 అయితే ఇస్తాము ఒక్కొక్క సైనికునికి, నువ్వు అక్కడ నిలబెట్టు అని చెప్పేసి అతన్ని మొత్తం ఇజ్జత్ తీసినట్టు చెప్తారు. $10,000 ఎక్కడ, $100 ఎక్కడ అంటే వీళ్ళు గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు మొన్నటిదాకా పాలస్తీనాకు దానికి సానుకూలంగా వేసి వాళ్ళ తరపుని పోరాడి ఇప్పుడు మళ్ళా మాకు సైనికులు ఇస్తున్నాం అంటే నీ కథ ఏందనేది వాళ్ళకి అర్థమవుతుంది. అందుకోసమని $100 అని చెప్పేసి మొత్తం మీద ఎగతాళి చేసి ఇడిచిపెట్టారు. సో ఇప్పుడు మిగతా ఇస్లాం నాటక దేశాలు ఏవైతున్నాయో సో అవి పాకిస్తాన్ ను పక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇజ్రాయిల్ అంటేనే ఈ అరబ్ దేశాలకు కావచ్చు, ఇస్లాం దేశాలకు వీళ్ళకు అసలు పడది. సో పడనప్పుడు నువ్వు వాళ్ళతో ఎట్లా మాట్లాడుతావు, వాళ్ళకు నువ్వు సైనికులను ఎట్లా ఇస్తా అని చెప్తావు అని చెప్పి ఈ ఇస్లాంకు చెందినటువంటి నాటో దేశాలన్నీ ఇటు పాకిస్తాన్ ను టార్గెట్ చేస్తున్నాయి. సో మొత్తం మీద ఈ ఆసిఫ్ మునీరు ఏదో అని పోయి మొత్తం వాడ తవ్వుకున్న బొందల వాడబడుతుంది. అయితే వీని ప్లాన్ ఏంది, మరి ఎందుకు ఈ సైనికులను పంపుతుండంటే ఇప్పుడు 27th అమెండ్మెంట్ బిల్ అని ఒకటి తీసుకొచ్చి ఇప్పటికే ఫీల్డ్ మార్షల్ అని చెప్పేసి ఒక పదవి పెట్టుకున్నాడు. అంటే ప్రధాని కూడా దాదాపు ఈయన చెప్పినట్టే నడాలి, దేశం కూడా ఇతని కనుసన్నలో నడుతుంది. ఇప్పుడు 27th అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తే సుప్రీంకోర్టు కూడా, అంటే మామూలుగా ఒకవేళ ప్రజాస్వామ్య దేశంలో ఎట్లుంటే రాజకీయ నాయకులు కావచ్చు, వ్యవస్థ కావచ్చు, పార్టీలు కావచ్చు కొంచెం అటు ఇటు చేసినా కానీ సుప్రీంకోర్టు వాటిని నియంత్రిస్తుంది. కానీ ఇప్పుడు ఈ బిల్లు గిట్ట బయటకు వస్తే, అంటే ఈ బిల్లు కూడా తెచ్చేది వాళ్ళు మళ్ళా షాబాజ్ షరీఫే తీసుకొస్తాడు, పార్లమెంట్ లో ప్రవేశపెడతాడు. ఈ బిల్లు తీసుకొస్తే సుప్రీంకోర్టులు కూడా ఈ షాబాజ్ షరీఫ్ ఆసిఫ్ మునీర్ చెప్పినట్టే వినాలి. సో ఆ విధంగా ఒక డిక్టేటర్ లెక్కలా తయారు కావడానికి తన చూస్తుండు. సో దానికి ఎవరన్నా ఆపోజిట్ గా పనిచేసేటోళ్ళు ఉంటారో, దాన్ని వ్యతిరేకించేటోళ్ళు ఉంటారో, సో వాళ్ళల్లా చిన్న చిన్న సైనికుల నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద ఆర్మీ చీఫ్ల దాకా వాళ్ళను ఇతను ఒక లిస్ట్ ఎత్తాడు. లిస్ట్ వేసి వీళ్ళని తీసుకుపోయి అక్కడ గాజాలో కావచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కడైతే లోలు జరుగుతున్నాయో అక్కడ కావచ్చు, లేకపోతే ఈ ఖైబర్ పఖ్తుంఖా ప్లేస్ లో కావచ్చు, బలూచిస్తాన్ ప్లేస్ లో కావచ్చు పెడతారన్నట్టు. అంటే మొత్తం మీద మీరు చావుర్రి, నన్ను వ్యతిరేకించేటోళ్ళు చావుర్రి, అంటే అక్కడనో ఎక్కడనో ఒక తీరా మిమ్మల్ని సెట్ చేసి అది చేస్తా అని చెప్పి ఈయన ప్రయత్నాలు చేస్తుండు ఆసిఫ్ మునీర్. సో దాంట్లో భాగంగానే ఇటు పైసలకు పైసలు వస్తాయి, వీళ్ళు అంటే ఆపోజిట్ గా పనిచేసేటోళ్ళు చచ్చిపోతారు. తర్వాత ఈ అమెండ్మెంట్ బిల్ ఓకే అయిపోతే నేనే డిక్టేటర్ అయితా అని చెప్పి ఇతనైతే ప్రయత్నం చేస్తుండు. మరి ఎందుకు ఇతను డిక్టేటర్ ఉండడానికి షాబాజ్ షరీఫ్ ఒప్పుకుంటుండు అంటే ఆయన ఎందుకు బిల్లు పెడుతుందంటే, ఇప్పుడు మామూలుగా ఇమ్రాన్ ఖాన్ జైల్లో పోవడానికి ప్రధాన కారణం ఇతననే, ఎవరు ఆసిఫ్ మునీర్. అతను జైలు వేసిండు. తర్వాత ఈ షాబాజ్ షరీఫ్ తోని మంచిగా ముచ్చట పెట్టుకొని ఏదేదో మాట్లాడుకొని ఎలక్షన్లు గ్రాండ్ వేసి షాబాజ్ షరీఫ్ ను మొత్తం మీద ప్రధాని చేసిండు. తర్వాత తాపోసారి అమెరికాకు పోయి మాట్లాడుకుంటా అమెరికాకు పాకిస్తాన్ కు కొంచెం మంచి సంబంధాలు అయితే అయ్యేటట్టు చూసుకున్నాడు. 3 కారణాలు. ఇంకోటి ఏంది, అవసరం ఉన్నా లేకున్నా ఇండియాను బదనం చేసుడు, ఇంటర్నేషనల్ మీడియాలో ఏదేదో పుకార్లు చేసుడు, అవసరమైతే దాడి చేసుడు, సో ఇలాంటి అని చేస్తుండు. కాబట్టి మొత్తం మీద ఈతన సపోర్ట్ తోని ఈతన డిక్టేటర్ గా మారటానికే ఈ పాక్ సైనికులను అమ్మకానికి పెట్టిండు. సో ఇది ఎంత దరిద్రమైన ఆలోచన అంటే, ఆ దేశ సైనికులను ఆ దేశ భద్రత కోసం, రక్షణ కోసం వాడుకోవాలి, తర్వాత వాళ్లకు సౌకర్యాలు కల్పించాలి తప్పించి ఇట్లా ఒక దేశ సైనికులను బలవంతంగా వ్యతిరేకిస్తున్నారనో లేకపోతే భావాలకు వ్యతిరేకంగా ఉన్నారనో వేరే దేశం దగ్గర చంపడానికి పంపడం అనేది ఇది దరిద్రమైనటువంటి ఆలోచన.